సార్ పిల్లలుంటే హ్యాపీగా ఉంటాం సార్, కానీ పిల్లలతోటి చాలా ఇబ్బంది ఉంటుంది సార్, చాలా కష్టం ఉంటుంది సార్ అని అంటూ ఉంటారు. అంటే పిల్లల కోసం మీరు ఏమి ఇస్తున్నారు అని అడిగితే చాలామంది ఏం చెప్తారంటే, ఏం చేయట్లేదండి, చాలా చేస్తున్నాము, ఇన్ని ఆస్తులు సంపాదిస్తున్నాము మా పిల్లల కోసమే కదా, వాళ్ళు అడిగినవి అన్నీ కొనిస్తున్నాము మా పిల్లల కోసమే కదా. ఇంతేనా? పిల్లల కోసం మీరు ఇంకేం చేయలేరా? వారు చెప్పే ముద్దు ముద్దు మాటలను వినలేరా? అసలు పిల్లలతో మాట్లాడడం మర్చిపోయాం మనము. వాళ్ళు చాలా విషయాలు అమ్మా నాన్నతో షేర్ చేసుకోవాలి అని హెవీ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటున్నారు. అమ్మా నాన్నలు వర్క్ లైఫ్లో పడిపోయి బిజీ అయిపోయి వాళ్ళు చెప్పే మాటలను వినలేకపోతూ ఉన్నారు. కాబట్టి పిల్లలకు అవేర్నెస్ కల్పించాలి. ఎప్పుడైతే మనం అన్ని విషయాలపైన అవేర్నెస్ కలిగిస్తూ ఉంటామో, వాళ్ళు ఎందుకు పిల్లల విషయంకి వచ్చేసరికి ఏమైందంటే, రిజల్ట్స్ వస్తూ ఉంటే పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. వాస్తవానికి సూసైడ్ చేసుకునే అంత విషయం ఎక్కడికి వచ్చింది అని అంటే, వాళ్ళకి దేనిపైన అవగాహన లేకపోవడమే. కాబట్టి పిల్లలకు మంచి అవగాహన కల్పించే ప్రయత్నం చేయండి. చివరిగా 1 అంటే ఏంటి అని